యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మన శరీరాన్ని, మన మానసిక శక్తిని, మన జీవితంలోని ప్రతి విషయాన్ని మీ కస్టడీకి అప్పగిస్తున్నాము. మీ కరుణతో మీరు మనం అనుభవిస్తున్న ప్రతి వ్యాధి మరియు శరీరాల ఆందోళనను అంగీకరిస్తారు. మన జవాబుదారీతనం మరియు నమ్మకంతో మీరు మరలా ఆరోగ్యాన్ని, శాంతిని మరియు శక్తిని మాకు అందించగలరు. ప్రభూ, ఈ రోజున మీరు కృపతో మాకు శరీరాన్ని పునరుద్ధరించడానికి, మన ఆత్మను శాంతి మరియు విశ్వాసంతో నింపడానికి కావలసిన బలం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. మన శరీరంలోని ప్రతి కణాన్ని, ప్రతి భాగాన్ని మీరు ఆరోగ్యంగా, శక్తిగా మార్చి, ప్రతిసారి మనకు సిగ్గుతో రాల్చే ప్రతి వైరస్ లేదా అంగసాధ్యం నుండి విముక్తి కల్పించండి. ప్రభూ, ఈ సమయాలలో మేము నమ్మకంతో, నిశ్చయంతో మరియు శాంతితో మీరు మమ్మల్ని మళ్లీ ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా మలచగలిగితే ప్రతి అనారోగ్యాన్ని దూరం చేసే శక్తిని మీరు ప్రసాదిస్తారు. ప్రభూ, మీరు ఇచ్చే దయ మరియు శక్తితో మేము మరలా శరీరంలో, మనస్సులో మరియు ఆత్మలో మరింత బలాన్ని పొందగలుగుతాము. ఈ దయతో మీరు హృదయానికి ప్రశాంతత, శరీరానికి ఆరోగ్యం, మానసిక శాంతిని మమ్మల్ని ఆశీర్వదించండి. మీ కృపతో ఈ రోజు మేము నిజంగా మిమ్మల్ని అనుసరించి, మీరు నడిపించడానికి మరియు మీరు ఇచ్చే శాంతిని అందుకోవడానికి ప్రేరణ పొందుతాము. ప్రభూ, ఈ ప్రార్థనను మీరు నామంలో, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.